బ్యాంక్ ఆఫ్ అమెరికా వాళ్ళు ఏం చేస్తున్నారు, టీసీఎస్ కి ఇవ్వటం ఎందుకని హైదరాబాద్ లోనే ఒక ఆఫీస్ ఓపెన్ చేసుకుంటున్నారు. ఆ సర్వీసెస్ ఏవైతే టీసీఎస్ కి ఇస్తుందో వీళ్ళే అది చేసుకుంటున్నారు. సో ఇప్పుడు అవుట్ సోర్సింగ్ ఇచ్చినప్పుడు ఎక్కువ డబ్బులు కట్టాల్సి ఉంటుంది, వీళ్ళకి కాస్ట్ కటింగ్ ఉంటుంది ఓ పక్కన వీళ్ళ చేతుల్లోనే మొత్తం ఉంటుంది. ఇదంతా ఎందుకు జరుగుతుంది, ఇదివరకు రోజుల్లో అంత టెక్నాలజీ లేకపోవడంతో అండ్ అంత టైము అంత జనాలు లేకపోవడంతో సర్వీస్ బేస్డ్ కంపెనీ వీటి మీద ఎక్కువ డిపెండ్ అవుతా ఉండేవాళ్ళు. ఇదివరకు స్టోర్ ఏదైతే ఉందో స్టోర్ మీద వీళ్ళు కాన్సన్ట్రేట్ చేసుకునే వాళ్ళు. ఇప్పుడు షాప్స్ కానీ ఏవైనా కానీ సర్వీసెస్ అనేవి టెక్నాలజీ కంపెనీస్ కి, ఐటీ సర్వీసెస్ కంపెనీస్ కి ఇచ్చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు టెక్నాలజీ అనేది బాగా చేంజ్ అయిపోతుంది అండ్ ఈజ్ ఆఫ్ యూజ్ కూడా అయిపోతుంది అని చెప్పి ఇప్పుడు బ్యాంక్ ఆఫ్ అమెరికా అని చెప్పాను కదా ఇందాక, బ్యాంక్ ఆఫ్ అమెరికా ఉద్యోగులు ఎవరైతే టీసీఎస్ లో ఉన్నారో వాళ్ళందరికీ డబుల్ ద పే ఇచ్చి ఆ ఉద్యోగులనే తీసుకుంటున్నారు. వీళ్ళు సెపరేట్ గా హంటింగ్ చేయని అవసరం లేదు, జాబ్ హంటింగ్ ఆల్రెడీ వీళ్ళ కింద ఎవరైతే పనిచేస్తున్నారో వాళ్ళని వీళ్ళు అక్వైర్ చేసేసుకుంటున్నారు ఎక్కువ జీతం ఇచ్చేసి, ఎంట్రీ బ్యారియర్. ఇదివరకు రోజుల్లో ఇలా ఉండేవాళ్ళు, ఐటీ కింద సర్వీసెస్ కింద ఉంటే వేరే కంట్రీస్ కి వెళ్ళొచ్చు, ఆన్ సైట్స్ విజిట్స్ ఇవన్నీ ఉంటాయని చెప్పి ఉండేవాళ్ళు. కానీ ఇప్పుడు ఏమైంది, వీసాల ప్రాబ్లం అయిపోతుంది, ఆన్ సైట్ ఉండట్లేదు, ఏం ఉండట్లేదు, అందున శాలరీస్ కూడా కొంచెం తక్కువే ఉంటాయి ఐటీ సర్వీసెస్ కంపెనీస్ లో.